హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ ఫుడ్. ఈ రోజు వీడియోలో మీకు ఈజీగా, సింపుల్ గా అయిపోయే పులిహోర సేమియాని చూపిస్తున్నానండి. ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది. ఈ వినాయక చవితికి ప్రసాదంగానైనా పెట్టొచ్చు, లేదా టిఫిన్ గానైనా తినొచ్చు. 10 నిమిషాల్లో రెడీ చేసుకునే సేమియా పులిహోరని ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని నెయ్యిని కొద్దిగా వేసుకోవాలండి. ఇది కరిగినాక ఇందులోకి చిన్న కప్పు వరకు పల్లీలు వేసుకొని అదే కప్పుతో జీడిపప్పును కూడా వేసుకొని మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలండి. ఇక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి మామూలుగా వేగితే సరిపోతాయి. ఇక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్పు వరకు సేమియా వేసి వేయించుకోవాలండి. మరీ అంతగా వేయించుకొని అవసరం లేదు. ఈ సేమియాని కొంచెం కలర్ మారుతుందనే టైంలోకి వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు 1 స్పూన్, కరివేపాకు 1 రెబ్బ, పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఎండుమిర్చి 3 వేసి మరొకసారి కలిపి ఇందులోకి ఎల్లిపాయలు, అల్లము తురిమి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకొని మరొకసారి కలిపేసుకున్నాక ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని 2 నిమిషాల తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 వరకు వాటర్ ని వేసుకోవాలండి. ఇలా ఒకే కప్పుతో వేసుకుంటే మనకి పులిహోర సేమియా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. తర్వాత వాటర్ మసిలేటప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాని కూడా వేసుకోవాలి. అలాగే నిమ్మరసాన్ని కూడా సేమియా వేసేటప్పుడే వేస్తే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలండి. దీంట్లో ఎప్పుడైతే వాటర్ అంతా పోయి దగ్గర పడుతున్నప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇక కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఇలా చేస్తే పొడి పొడిగా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ లోకి నెయ్యిలో వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈజీగా, సింపుల్ గా తక్కువ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా అయిపోయే పులిహోర సేమియాని ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. మరి నేను చేసిన సేమియా పులిహోర మీకు నచ్చితే ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.